ఓం నమ శివాయ. అరుణాచల పుణ్యక్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. దీనినే తిరువన్నామలై అని కూడా అంటారు. అరుణాచలం అంటే ఎర్రని కొండ మరియు మన పాపాలను హరించున్నది అని కూడా అర్థం ఉంది. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినట్టే అని భక్తుల విశ్వాసం. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందండి. గిరి ప్రదక్షిణ మొట్టమొదటిసారిగా రమణ మహర్షుల వారు ప్రారంభించారండి. పాదచారులై శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయండి. గిరి ప్రదక్షిణ మొదటగా ఎక్కడ ప్రారంభించాలి అంటే అరుణాచలంలో పెద్ద ఆలయంలో పెద్ద గోపురం ఉంటుందండి. ఆ గోపురం కింద ఒక గణపతి ఆలయం ఉంటుంది. దీన్నే శక్తి గణపతి ఆలయం అంటారు. గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు ఈ శక్తి గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. తరువాత ఈ పెద్ద ఆలయంలోకి వెళ్ళినాక రెండో ప్రాకారంలో బ్రహ్మతీర్థం ఉంటుంది. అక్కడ నీళ్లు తల మీద చల్లుకొని లేకపోతే ఆ నీళ్లలో స్నానం చేసి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో ఈ 8 లింగాలు మనం వరుసగా దర్శించుకుంటే అరుణాచలేశ్వరుని కృప మనకి తప్పకుండా కలుగుతుంది. ఈ 8 లింగాలకి వరుసగా 8 పేర్లు ఉన్నాయండి. అవి ఒకటి వచ్చేసి యమలింగం, రెండోది నిరుతిలింగం, మూడోది వరుణలింగం, నాలుగోది వాయులింగం, ఐదోది కుబేరలింగం, ఆరోది ఈశాన్యలింగం, ఏడోది ఇంద్రలింగం, ఎనిమిదోది అగ్నిలింగం. ఈ 8 అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన అష్టలింగాలు. వీటిని తప్పకుండా దర్శించుకోండి. ఈ గిరి ప్రదక్షిణ మనము ఎక్కడ నుంచి స్టార్ట్ చేసామో తిరిగి మళ్ళా అక్కడికి చేరుకుంటే గిరి ప్రదక్షిణ పూర్తయినట్టండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణ మొత్తం కాలినడకనే చెయ్యాలండి. చెప్పులు వేసుకోకుండా చెయ్యాలి. ఈ గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం తార్ రోడ్డు ఉంటుంది. ఎండ వేడికి నడవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఉదయం 10 లోపల గిరి ప్రదక్షిణ పూర్తయ్యేట్టు లేదంటే సాయంత్రం 4 గంటల తరువాత ప్రారంభించేలాగా చూసుకుంటే మనం నడవడానికి ఈజీగా ఉంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తారండి. పౌర్ణమి రోజున విశేష ఫలితం ఉంటుందని గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తూ ఉంటారండి. ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తుందండి. ఈ 2024లో పౌర్ణమి ఏ రోజు, ఏ తిథిలు, సమయాలు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మా ఛానల్లో సపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నామండి. ఎవరైనా కానీ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి చూసి మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి గిరి ప్రదక్షిణకి. ఈ గిరి ప్రదక్షిణ మార్గం 14 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి బరువులు ఏవై లేకుండా చూసుకుంటే మనం నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ వాటర్ బాటిల్ మాత్రం తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. మనకి ఈ గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం షాపులు అన్నీ ఉంటాయి. మనకి వాటరు, తినుబండారాలు అన్నీ దొరుకుతాయి. కాబట్టి ఎక్కువ బరువులు లేకుండా ఉండేలా చూసుకోండి. ఈ గిరి ప్రదక్షిణకి బయలుదేరేటప్పుడు కొంచెం చిల్లర కూడా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయి. ఈ గుళ్ళ దగ్గర అంతా కూడా ఎక్కువ మంది సాధువులు ఉంటారు. మనం వాళ్ళకి దానం చేయొచ్చు. ప్లస్ మీ దగ్గర ఏదైనా అన్నదానం కూడా చేస్తే ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో చాలా మంచిదండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ కానీ గిరి ప్రదక్షిణ చేస్తే మనకి పరమేశ్వరుని కృపా కటాక్షాలు తప్పకుండా లభిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు మనకి ఎడం వైపు మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని పెద్దలు చెప్తారండి. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. కాబట్టి మనం ఎడమ వైపు నుంచి మాత్రమే చేయాలి. గిరి ప్రదక్షిణలో తప్పకుండా దర్శించవలసినది రమణ మహర్షి ఆశ్రమం అండి. ఇక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలామంది కూడా తమ అనుభవంతో చెప్పారండి.
సంతానం లేనివారు, వివాహం కానివారు ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో దూర్వాస మహర్షి దేవాలయం ఒకటి ఉంటుందండి. ఈ ఆలయం పక్కనే ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టుకి అందరూ పసుపు దారాలు కడతా ఉంటారు. మనము అక్కడ షాపుల్లో కూడా ఈ పసుపు దారాలు అమ్ముతూ ఉంటారు. సంతానం లేని వారు సంతానం కోసం, పెళ్ళి కాని వారు పెళ్ళి కావాలని చెప్పి కోరుకొని ఈ దారాన్ని ఆ చెట్టుకి కడతారు. అంతేకాకుండా ఇక్కడ సొంత ఇల్లు లేనివారు రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి పెడతారండి. ఇలా పెడితే వాళ్ళకి త్వరలోనే సొంత ఇల్లు కట్టుకుంటారని అందరూ అక్కడ భక్తులు చాలా నమ్మకంగా చేస్తారండి. ఇవన్నీ పాటిస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటూ ఓం నమః శివాయ. పునః దర్శన ప్రాప్తిరస్తు.